వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. ఇక్కడ చూడండి, క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 54 days, బీ డూ ద సేమ్ వర్క్ ఇన్ 70 days. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ టుగెదర్ డూ ద వర్క్? ఏ ఒక పని 54 daysలో, బి అదే పనిని 70 daysలో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. ఇక్కడ చూడండి, టైమ్ అండ్ వర్క్లో ఇది ఒక బేసిక్ క్వశ్చనే. కానీ ఈ క్వశ్చన్ చూడండి, మనం 3 మోడల్ చేయొచ్చు. ఫస్ట్ మోడల్ చూడండి, ఎల్సిఎం మెథడ్ అంటారు. ఇక్కడ ఎల్సిఎం మెథడ్ ఏం చేసుకుంటాము అంటే 54కి 72కు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్ ఓకేనా? అంటే 54కు 72కు ఎల్సిఎం ఎంత అంటే 54 72 9 6 9 8 2 3s 2 4s 9 into 2 into 3 into 4 9 2s 18 18 3s 54 54 4s 54 4s 216. క్లియర్ ఓకేనా? వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 216. క్లియర్ ఓకేనా? ఇక్కడ చూడండి, ఎల్సిఎం మనం తీసుకోవాల్సింది ఈ మెథడ్ చేయొచ్చు. ఇది బేసిక్ మెథడ్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బేసిక్ మెథడ్ చేస్తే టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏది అంటే 54 72. క్లియర్ ఓకేనా? 2 నెంబర్లు ఉన్నాయి, వాటి మధ్య డిఫరెంట్ తీసుకోండి. 54 72 మధ్య డిఫరెంట్ 18. అంటే 54 into 72 మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 18. క్లియర్ ఓకేనా? ఈ 18 అనేది చూడండి, 54కి ఫ్యాక్టరే, 72కి కూడా ఫ్యాక్టర్. అంటే చూడండి, 54తో ఇది చూడండి ఎన్నిసార్లు పోతుంది అంటే 3 times పోతుంది, ఇది 4 times పోతుంది. అంటే 18 1s 18 4s అంటే ఎంత వస్తుంది? 216 అనేది మనకు ఒక ఎల్సిఎం. క్లియర్ ఓకేనా? అంటే 54కు 70కు ఎల్సిఎం ఎంత అంటే 216. ఇప్పుడు చూడండి, అంటే మొత్తం యూనిట్స్ ఎన్ని ఉన్నట్టు? 216 యూనిట్స్ ఉన్నట్టు. ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 216 యూనిట్స్ అవుతాయి. యూనిట్స్ 216 యూనిట్స్ ఉన్నట్టు. ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి తీసుకుందాం అనుకో. ఇతను ఏ ఎన్ని రోజులు చేస్తాడు? 54 days చేస్తాడు. బి అనే వ్యక్తి ఏం చేస్తాడు? 72 days చేస్తాడు. మొత్తం ఉన్న యూనిట్స్ ఎంత అంటే 216 యూనిట్స్ ఉన్నాయి. 216 యూనిట్స్ ఉన్నాయి. ఇది 54 ఎన్నిసార్లు పోతుంది అంటే 4 times పోతుంది. అంటే పర్ డే ఏ అనే వ్యక్తి 4 యూనిట్స్ చేస్తాడు. చేరాకేనా? బి చూడండి, 72 3s అంటే పర్ డే బి ఎన్ని యూనిట్ చేస్తాడంటే 3 యూనిట్స్ చేస్తాడు. అంటే ఒక రోజులో ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్ చేస్తారు? 7 యూనిట్ చేస్తాడు. 1 డేలో ఏం చేస్తారంటే 4 + 3 అంటే ఎన్ని యూనిట్ చేస్తారు? 7 యూనిట్ చేస్తారు. కానీ మనకు ఉండేది ఎంత? 216 యూనిట్స్. అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? 216/7 అంటే 36/7 డేస్లో పూర్తి చేస్తారు. క్లియర్ ఓకే? ఎన్ని రోజులు పూర్తి చేస్తారంటే 36/7 డేస్లో పూర్తి చేస్తారు. ఇది ఎల్సిఎం మెథడ్. క్లియర్ ఓకేనా? ఇక చూడండి, ఫస్ట్ ఏం చేస్తారంటే 54 72 ఎల్సిఎం తీసుకుంటున్నాం. ఓకే, వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంత వచ్చింది? 216. మొత్తం యూనిట్స్ ఎన్ని ఉన్నట్టంటే 216 యూనిట్స్ ఉన్నట్టు. అంటే ఇతను చేస్తే పర్ డే 4 యూనిట్ చేస్తాడు, ఇతను చేస్తే పర్ డే 3 యూనిట్ చేస్తాడు. ఇద్దరు కలిసి చేయాల్సింది 216 యూనిట్స్ ఉన్నాయి, పర్ డే 7 యూనిట్ చేస్తారు. కాబట్టి 216/7 చేస్తే 36/7. 30 × 7 210 + 6 216/7. క్లియర్ ఓకేనా? ఇది బేసిక్ మెథడ్. దీన్ని ఇంకొక మోడల్ చేయొచ్చు. చూడండి, మనం ఇందాక ఏం చేసామంటే ఎల్సిఎం మెథడ్ తీసుకున్నాం. దీన్ని హెచ్సిఎఫ్ మెథడ్లో చేయొచ్చు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. క్లియర్ ఓకేనా? అంటే ఏ ఎన్రోల్ చేస్తాడు? మనకి ఎంత ఇచ్చాడు? 54 days ఇస్తున్నాడు. బి ఎంత ఇస్తున్నాడు? 72 ఇచ్చాడు. క్లియర్ ఓకేనా? ఇక్కడ ఎల్సిఎం తీసుకోకుండా ఫాస్ట్గా చేసేయచ్చు. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్, ఇందాక ఎల్సిఎం తీసుకున్నాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అది. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నాం. వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏమన్నట్టు 54 72 మధ్య డిఫరెంట్ తీసుకుని ఎంత వస్తుంది? 18 రెండు దాకా సంబంధిస్తుంది. అంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 18 ఉన్నట్టు. క్లియర్ ఓకేనా? వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 18. ఇది 18 ఎన్నిసార్లు పోతుంది అంటే 3 times పోతుంది, ఇది 4 times పోతుంది. క్లియర్ ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ 54 బి 72 ఉంది. దీన్ని ఏం చేసామంటే సింప్లిఫై చేసాం. ఇది 18తో చేసాం, 3 4 వచ్చింది. క్లియర్? ఇప్పుడు చూడండి, ఏబిలు అదే పని ఎన్రోల్ చేస్తారు అంటే ఏ × b/a + b. a + b ఇది ఎందుకు ఇస్తున్నామో డిస్కస్ చేద్దాం తర్వాత. చూడండి, ఏ × b ఎంత ఉంది? ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 3. ఇక్కడ 54 తీసుకోవట్లేదు. ఇంటూ బి వాల్యూ ఎంత ఉంది? 4. క్లియర్ ఓకేనా? 3 × 4/7
7 ఎక్కడిది 3 + 4 క్లియర్ ఓకే ఇంటూ 18 ఈ 18 ఎక్కడిది అంటే హెచ్సిఎఫ్ వాల్యూ ఇది హెచ్సిఎఫ్ వాల్యూ చూడండి ఏమవుతుంది 216/7 అంటే ఎంత 36/7 డేస్ మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 36/7 క్లియర్ ఓకేనా అంటే చూడండి టైమ్ అండ్ వర్క్లోని టాపిక్స్ను మనము ఓన్లీ ఎల్సిఎం మెథడ్ మాత్రమే కాదు హెచ్సిఎఫ్ మెథడ్లు కూడా సాల్వ్ చేయొచ్చు ఈ మెథడ్ ఎందుకు సాల్వ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇక్కడ ఏం లేదు ఈ క్వశ్చన్ తీసుకుంటే చూడండి ఏ 54 ఏ 72 ఉంది ఓకే హెచ్సిఎఫ్ 18తో 3 టైమ్స్ పోతుంది 4 టైమ్స్ అని తీసుకున్నాం ఇన్ కేసు 3 ఇచ్చాడు అనుకోండి వాల్యూ చూడండి ఏ వచ్చాకనే అవే తీసుకుందాం 54 తీసుకుందాం బి వచ్చాకనే 72 సి కూడా తీసుకుంటున్నాం 90 డేస్ ఇచ్చాం కదా నిజమంటే ఎల్సిఎం మెథడ్ చేయాలి అంటే ఏం తీసుకుంటాం చెప్పండి 54 72 90కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి క్లియర్ ఓకేనా 54 72 90కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకొని చేస్తాం కానీ ఈ క్వశ్చన్ చూడండి మనం ఎలా చేయొచ్చు అంటే హెచ్సిఎఫ్ మెథడ్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మెథడ్లో వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే డిఫరెంట్ తీసుకోవడమే చూడండి 54 72 మధ్య డిఫరెంట్ 18 ఇన్ కేస్ అది కట్ కాకుండా దాంట్లో హాఫ్ కావడం తీసుకుంటాం దాని ఫ్యాక్టరేషన్ అంటే 18 ఫ్యాక్టర్స్ తీసుకొని చేస్తాం ఇక్కడ చూడండి 54 72 క్లియర్ ఓకేనా హెచ్సిఎఫ్ ఎంత అంటే 18 హెచ్సిఎఫ్ ఎంత 18 క్లియర్ ఓకేనా ఇది ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది ఇది 5 టైమ్స్ పోతుంది చూడండి ఏ వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది బి వాల్యూ ఎంత 4 వచ్చింది సి వాల్యూ 5 వచ్చింది ఇప్పుడు చూడండి ముగ్గురు ఉన్నప్పుడు ఏం చేస్తాము ఏ ఇంటూ బి ఇంటూ సి బై ఏబి ముగ్గురు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏ ఇంటూ బి ఇంటూ సి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ క్లియర్ ఓకేనా ఇక్కడ చూడండి అంటే ఇక్కడ చూడండి మనము 54 72 90 తీసుకోవట్లేదు ఏ వాల్యూ తీసుకుంటున్నాము 3 ఇంటూ 4 ఇంటూ 5 బై నెక్స్ట్ చూడండి నిజమంటే 54 ఇంటూ 72 చేయాలి కానీ ఇక్కడ మనం అది చేయట్లేదు ఏం చేస్తున్నాం చెప్పండి 3 4 12 క్లియర్ ప్లస్ రెండోది బి ఇంటూ సి 4 5 72 ఇంటూ 90 కాదు మనం వేసేది 4 ఇంటూ 5 4 5 ఎంత అంటే 20 ప్లస్ సి ఇంటూ ఏ 90 ఇంటూ 54 కాదు 5 3 ఎంత 15 క్లియర్ ఓకేనా ఇంటూ ఇక్కడ ఏం చేస్తాము అంటే హెచ్సిఎఫ్ వాల్యూ వేసేస్తున్నాం ఈ వాల్యూ ఏది అంటే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఎంత వస్తుంది చెప్పండి 3 ఇంటూ 4 ఇంటూ 5 20 60 1080 by 47 this is the answer 1080 by 47 ఓకే ఇక్కడ చూడండి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఓన్లీ ఎల్సిఎం మెథడ్ మాత్రమే కాదు నాట్ ఓన్లీ ఎల్సిఎం మనం హెచ్సిఎఫ్ మెథడ్లో కూడా ఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయొచ్చు క్లియర్ ఓకేనా ఈ క్వశ్చన్ చూడండి థర్డ్ మోడల్ ఎలా చేయొచ్చు అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి చూడండి ఏ ఎన్రోల్ చేస్తాడు 54 డేస్ చేస్తాడు బి ఎంత 72 డేస్ మనకి ఇద్దరు కలిసి ఎంత అంటున్నాడు ఇక్కడ ఏం చేస్తాము అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అంటే ఇన్నర్ మీనింగ్ చూడండి టోటల్ వర్క్ బై డైలీ వర్క్ ఎవరిది మనకి ఎంతమంది ఉంటే ఆ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏ ప్లస్ బి అనమాట ఇక్కడ చూడండి రాజుగా గమనించండి ఏ అనేవాడు 54 డేస్ బి 72 ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే 54 ఇంటూ 72 అనేది టోటల్ వర్క్ అవుతుంది ఏం చేస్తాను చెప్పండి 54 ఇంటూ 72 అనేది ఏమవుతుందంటే టోటల్ వర్క్ అవుతుంది ఇది క్లియర్ ఓకేనా బై డైలీ వర్క్ ఇక్కడ చూడండి ఏ ఎన్రోల్ చేస్తున్నాడు అంటే 54 డేస్ చేస్తున్నాడు ఏ చేసే వర్క్ ఏమో 54 డేస్ బి అదే పని ఎన్రోల్ చేస్తున్నాడు అంటే 72 డేస్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఏ ఏమో 54 డేస్ పి 72 డేస్ చేస్తున్నాడు ఇలా ఇచ్చినప్పుడు ఏ ఒక రోజులో చేసే వర్క్ ఎంత అంటే 72 యూనిట్స్ చూడండి ఏది ఏమవుతుంది అంటే బికి వస్తుంది బి ఒక రోజులో చేసే ఎంత యూనిట్స్ అంటే 54 యూనిట్స్ ఎందుకంటే టోటల్ చూడండి టోటల్ వర్క్ 54 ఇంటూ 72 ఉంది టోటల్ వర్క్ బై ఏ ఒక రోజు ఎంత చేస్తాడంటే 54 డేస్ చేస్తాడు అంటే
చూడండి టోటల్ వర్క్ 54 × 72 ఉంది. ఒక రోజులో అతను చేసింది 54 యూనిట్స్ అయితే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు మనకి ఇక్కడ చేసేస్తే ఒక రోజులో 70 యూనిట్సే కదా. కాబట్టి ఏకేమో 70 అవుతుంది, బీకేమో 54. అంటే ఇక్కడ నిజమంటే చూడండి A × B + B. ఇక్కడ ఏ చూడండి డినామినేటర్ ఉన్న ఈ ఏ ఏం చెప్తుంది అంటే మనకు B 1 డే వర్క్ చెప్తుంది. ఇది ఏ 1 డే వర్క్, ఇదేమో బీస్ 1 డే వర్క్ చెప్తుంది, ఇదేమో ఏ యొక్క 1 డే వర్క్ చెప్తుంది. క్లియర్ ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి రెండు యాడ్ చేస్తాం, ఎంత వస్తుంది? రెండు యాడ్ చేస్తున్నాం 54 + 72 అంటే ఎంత వస్తుంది? 126 అవుతుంది. ఓకే 621 6 9 3 7 324 by 7 అంటే వచ్చే ఆన్సర్ 36/7 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇస్తున్నట్టు అంటే A and B together do the work in 30 days. A alone do the work in 16 days. He left the work. B complete the remaining work in 44 days. In how many days B alone complete the work? A మరియు B ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజులు పూర్తి చేస్తారు. A ఒక్కడే 16 రోజులు పని చేసిన తర్వాత మిగిలిన పనిని B 44 రోజులు పూర్తి చేస్తే B ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? క్లియర్ అక్కడ ఇక్కడ ఇంత చూడండి, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఇద్దరు పర్సన్స్ కలిసి పని చేసి ఎన్ని రోజులు పూర్తి చేస్తారు అంటే 30 డేస్లో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి చేస్తే 30 డేస్ పూర్తి చేస్తారు. అదే ఏ ఒక్కడే పని వర్క్ స్టార్ట్ చేశాడు, ఏ ఒక్కడే వర్క్ స్టార్ట్ చేసి 16 డేస్ చేశాడు. ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేశాడు? 16 డేస్ చేశాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాడు వర్క్లోంచి. ఏ 16 డేస్ చేసిన తర్వాత అతడు వెళ్ళిపోయిన తర్వాత బి వచ్చి రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు పూర్తి చేశాడు అంటే 44 డేస్లో పూర్తి చేశాడు అనుకుంటే ఏ 16 డేస్ చేసిన తర్వాత బి చేశాడు అనుకోండి 44 డేస్లో ఆ వర్క్ పూర్తవుతుంది. అయితే మన క్వశ్చన్ ఏమిస్తున్నా అంటే ఇద్దరు కలిసి 30 రోజులు చేస్తే ఏ ఒక్కడే అడగొచ్చు, బి ఒక్కడే. ఇక్కడ ఏమడుతున్నా అంటే బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తారో అడుగుతున్నాడు. క్లియర్ ఓకేనా. ఇక్కడ చూడండి ఇద్దరు కలిసి చేస్తే 30 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ ఒక్కడే 16 డేస్ చేశాడు, తర్వాత వెళ్ళిపోయాడు అంటే వర్క్ నుంచి తీసుకొని ఏ 16 డేస్ చేశాడు, బి చేశాడు ఎన్ని రోజులు 44 డేస్ చేశాడు. రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజులు పూర్తి చేస్తారు అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇది చూడండి మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయొచ్చు అంటే లాజికల్గా థింక్ చేస్తూ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇచ్చే ప్రతి క్వశ్చన్ ఏది అంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నది టెస్ట్ చేస్తారు. మనకు ఎవరైతే ఇన్ టైంలో చేస్తారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇక్కడ టైం అనేది కాంపిటీషన్ అంటే ఇక్కడ మనం కాంపిటీషన్ ఎవరితో పడతామంటే టైంతో కాంపిటీషన్ పడతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన కాంపిటేటర్ ఎవరంటే టైం. క్లియర్ ఓకేనా. ఇక్కడ చూడండి ఇలా ఇచ్చినప్పుడు చూడండి థింక్ చేద్దాం. రెండు మెథడ్ చెప్తాను. ఫస్ట్ చూడండి లాజిక్ థింక్ చేసి ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్దాము, తర్వాత మామూలుగా జనరల్ మెథడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి లాజిక్గా థింక్ చేసామనుకోండి. ఫస్ట్ చూడండి ఇద్దరు కలిసి 30 డేస్ చేస్తున్నాడంట. అంటే ఒక వర్క్ ఉంది, ఇద్దరు కలిసి చేస్తుంటే 30 డేస్ చేస్తున్నారు. అంటే చూడండి ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి ఉన్నారు, ఇద్దరు కలిసి రోజు కొన్ని యూనిట్ చేస్తున్నారు. అలా 30 రోజులు పూర్తి చేశారు. ఇక్కడ చూడండి ఏ ఒక్కడే 16 డేస్లో పూర్తి చేశాడు అంటే కొన్ని రోజులు చేశాడు. తర్వాత బి వచ్చాడు. చూడండి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారు అంటే ఏ + బి ఇద్దరు కలిసి 30 రోజులు పూర్తి చేస్తున్నారు. తర్వాత మనకి ఏమి ఇచ్చాడు అంటే ఏ అనే వ్యక్తి 16 డేస్ ఏ చేశాడు. తర్వాత రిమైనింగ్ వర్క్ బి ఎన్ని రోజులు పూర్తి చేశాడంటే 44 డేస్లో పూర్తి చేస్తే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఒక వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఇదే కదా మనకు ఉంది. ఇక్కడ చూడండి ఇద్దరు కలిసి 30 రోజుల్లో పూర్తి చేస్తారంటే రోజుకు ఏ యూనిట్స్ + బి యూనిట్స్ ఇంటూ 30 డేస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఏ అనేవాడు 16 డేస్ చేశాడు, బి అనేవాడు 44 డేస్ చేశాడు. అంటే ఆ వర్క్ మొత్తం కంప్లీట్ కావడానికి ఎంత టైం పట్టింది అంటే విడివిడిగా చేస్తే ఎన్ని రోజులు పట్టింది? 60 డేస్ పట్టింది. ఇది క్లియర్ ఓకేనా. చూడండి ఒక్కొక్కరు చేస్తే ఇద్దరు కలిసి చేస్తే 30 రోజులు పట్టింది. విడివిడిగా చేస్తే ఆ వర్క్ అంటే ఏ ఒక రోజు కావచ్చు, రిమైనింగ్ 59 కావచ్చు, ఏదైనా సరే మొత్తం మీద 60 డేస్ పట్టింది. చూడండి 30కి డబల్ ఉంది కదా. క్లియర్ ఓకేనా. నిజమంటే ఇద్దరు కలిసి 30 రోజులు పడుతుంది, విడివిడిగా చేస్తే 60 రోజులు పడుతుంది. అంటే దాని అర్థం ఏది అంటే ఏ ఎఫిషియన్సీ బికి సమానం అని. క్లియర్ ఓకేనా. ఏబీలో ఎఫిషియన్సీ సమానం అని అంటే కదా. ఇద్దరు కలిసి 30 రోజులు చేస్తున్నారు, విడివిడిగా చేస్తే మొత్తం వర్క్ పూర్తి కావడానికి ఎన్ని రోజులు పట్టిందంటే 60 డేస్ పట్టింది. అంటే దాని అర్థం ఏం చెప్పండి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ సమానమని. అంటే దాని అర్థం చూడండి ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు చేస్తాడు ఆ వర్క్ని 60 డేస్ చేస్తాడు, బి అనే వ్యక్తి కూడా ఎన్ని రోజులు చేస్తాడంటే 60 డేసే. ఎప్పుడైనా సరే దీనికి అంటే ఇక్కడ చూడండి 16 + 44 యాడ్ చేస్తే దీనికి డబల్ ఉంది కదా. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ 60 డేస్ బి కూడా 60 డేసే. చూడండి ఇద్దరు కలిసి సేవ్ చేస్తే 60 × 60/120. క్లియర్ ఓకేనా. ఏ × బి ఏ + బి 30 డేస్ కదా. కాబట్టి ఏ ఒక్కడే ఎన్ని రోజులు పూర్తి చేస్తాడని ఆ పనిని ఏ ఒక్కడే 60 రోజులు పూర్తి చేస్తాడు.
అదే పనిని బి ఒక్కడే 60 రోజులు పూర్తి చేస్తాడు. మనకి ఎవరి గురించి అడుగుతున్నాడు? బి అడుగుతున్నాడు. కాబట్టి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటే 60 రోజుల్లో పూర్తవుతుంది. క్లియర్? ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి, మనకేమి ఇచ్చాడు అంటే 1 to 9 వరకు డిజిట్స్ ఉన్నాయి, ఒక 8 డిజిట్స్ ఇచ్చాడు, ఇంటూ 72 ఇచ్చి దాని యొక్క వాల్యూ ఎంత అన్నాడు. ఇది ఎస్ఎస్సి 2021లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ చూడండి మనకేమి ఇస్తున్నాడు అంటే ఒక డిజిట్స్ ఇచ్చాడు, దాన్ని 72తో మల్టిపుల్ చేయమన్నాడు. నిజమంటే ఇది ఈజీ క్వశ్చన్, ఎందుకంటే 2 tables 7 tables చేయొచ్చు. కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇక్కడ కూడా ఏది అంటే ఇంపార్టెంట్ ఏదంటే ఎవరైతే ఫాస్ట్ చేస్తారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా. ఈ క్వశ్చన్ చేయాలి అంటే ఇక్కడ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. క్లియర్? ఓకే? ఈ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా ఉంచండి. 9 రూల్కి సంబంధించినది. ఎందుకు ఇక్కడ 9 రూల్ అంటే క్వశ్చన్ చూడండి, ఒక నెంబర్ మిస్ అయింది. ఏ నెంబర్ మిస్ అయింది? 1 to 8 వరకు ఉన్న నెంబర్లో చూడండి, 1 to 9 వరకు ఉన్న నెంబర్లో 8 అనే నెంబర్ మిస్ అయింది. 1 to 9 నెంబర్లో 8 మిస్ అయింది. 8 into 9 ఎంత చెప్పండి? మిస్ అయిన నెంబర్ ఎంత అంటే 8. 8 into 9 ఎంత అంటే 72. అంటే ఒక నెంబర్ పిక్ చేసి 72 చూడండి, ఆ మిస్ అయిన నెంబర్ ఇంటూ 9 చేసి ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్వశ్చన్ తీసుకుందాం. 1 2 3 4 మిస్ చేస్తున్నాం, 5 6 7 8 9 ఇంటూ ఎంత ఇస్తాడు అంటే మిస్ అయిన నెంబర్ 4 కాబట్టి 4 into 9 ఎంత? 4 9s ఎంత? 36. మనకి ఎంత ఇస్తాడు అంటే 36 ఇస్తాడు. ఇది క్లియర్? ఓకేనా? 1 2 డిజిట్స్ ఇచ్చాడు, ఇంటూ 36 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం చూడండి ఏం చేస్తాము అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే 6 table 8 table కాదు, మిస్ అయిన నెంబర్ ఏముంది చెప్పండి? 4. కాబట్టి చూడండి మొత్తం టోటల్ వచ్చాక 9 డిజిట్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 ప్లేస్లో ఎప్పుడైనా సరే ఏముంటుంది అంటే 0 ఉంటుంది. మర్చిపోకండి, ఏది ఇచ్చినా 8 ప్లేస్లో 0 ఉంటుంది, తర్వాత 4. అంటే చూడండి మనం ఏం రాసామంటే టోటల్గా 9 డిజిట్స్ రాసాము, 8 ప్లేస్లో 0 రాసుకున్నాము. మొత్తం అన్నీ చూడండి 4s వచ్చాయి. ఎందుకు 4 అంటే ఏ నెంబర్ మిస్ అయింది? 4 అనే నెంబర్ మిస్ అయింది కాబట్టి 4 రాసాం. ఇక చూడండి ఎన్నో టర్మ్ అది? 4th టర్మ్ కాబట్టి చూడండి 4 ఇక్కడ రాసేస్తున్నాను, +4. క్లియర్? అక్కడ ఇన్ కేస్ 5 మిస్ అయితే ఇక్కడ 5 ప్లేస్లోకి 5 వస్తుంది, 6 మిస్ అయితే 6 వస్తుంది. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ చూడండి ఏమవుతుంది అంటే 444 8 444 04 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఓకేనా? 444 8 444 04 అనేది ఆన్సర్. క్లియర్? ఓకేనా? ఇక్కడ చూడండి ఏ నెంబర్ ఇచ్చినా మనకు అంతే. ఇన్ కేస్ 5 ఇచ్చాడు అనుకోండి, తీసుకుందాం చూడండి, 1 2 3 4 5 ఇచ్చేస్తున్నాను, 6 7 8 9 ఇంటూ ఎంత ఇస్తాడు? 5 మిస్ అయింది కాబట్టి 5 9s మనకి ఎంత ఇస్తాడంటే 45 ఇస్తాడు. దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే అన్ని 5s వస్తాయి. 1 2 3 4 5 6 7 8 ప్లేస్లో ఎప్పుడైతే 0 ఉంటుంది, 9th ప్లేస్లో మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఇక్కడ 5 చూడండి మిస్ అయింది కాబట్టి 5th టర్మ్ 1 2 3 4 5 చూడండి లెఫ్ట్ సైడ్ నుండి 5th టర్మ్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఆన్సర్ చూడండి ఏమవుతుంది? 555 చూడండి 60 1 క్యారీ అవుతుంది, 0 5505 అనేది ఆన్సర్. క్లియర్? ఓకేనా? చూడండి ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎందుకు 4 రాస్తున్నామంటే ఈ నెంబర్ మిస్ అయిన నెంబర్ 4 కాబట్టి, ఇక్కడ ఎందుకు 5 రాస్తున్నామంటే 5th టర్మ్కే రాస్తున్నాం, ఎందుకంటే మిస్ అయిన నెంబర్ 5 కాబట్టి. ఇక్కడ చూడండి దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే మిస్ అయిన నెంబర్ 8 కాబట్టి 1 2 3 4 5 6 7 0 8 ఇది క్లియర్? అక్కడ 8 ప్లేస్లో ఎప్పుడైనా సరే 0 ఉంటుంది, తర్వాత +8 ఎందుకు? మిస్ అయింది 8 కాబట్టి. అంటే దీని ఆన్సర్ చూడండి ఏమవుతుంది అంటే అన్నీ 8 ఉంటాయి. ఇది ఆన్సర్. క్లియర్? ఓకేనా? అంటే ఇక్కడ చూడండి నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఈ క్వశ్చన్ చూడండి మనకు ఆర్ఆర్బీలు ఇచ్చిన క్వశ్చన్. చూడండి ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడం ఈజీ, ఎందుకంటే 6 టేబుల్తో చేయడమే, కానీ ఇక్కడ టైం టేకింగ్. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఇన్ టైంలో క్వశ్చన్ను సాల్వ్ చేయడమే. క్లియర్? అక్కడ ఇక్కడ చూడండి మనకి ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఓకే ఇందాక 9కి ఉన్న ప్రాపర్టీస్ నేర్చుకున్నట్టు ఇక్కడ కూడా 6కి యొక్క ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. చూడండి 6 యొక్క ప్రాపర్టీస్ ఏది అంటే 4 and 5. 4 and 5 6 యొక్క ప్రాపర్టీస్ ఏంటి? 4 and 5. ఇన్ కేస్ చూడండి 6 6 తెలిసిన వాల్యూ ఎంత అంటే 36. చూడండి 6 6 36 కానీ 4 కానీ 5 కానీ లేదు. చూడండి 6 6 36 దాంట్లో 4 కానీ 5 కానీ లేదు. ఎందుకు లేదు అంటే చూడండి డిజిట్ 1 సింగిల్ డిజిట్ ఉంది, 1 - 1 ఎంత? 0. కాబట్టి ప్రాపర్టీస్ ఎటువంటివి వాడలేదు. క్లియర్? జాగ్రత్తగా గమనించండి. 6 6 36 ఇక్కడ ప్రాపర్టీస్ అయినా 4 కానీ 5 కానీ లేవు. ఎందుకు లేవు అంటే 6 6 36 కదా, ఒక సింగిల్ డిజిటే ఉంది.
అదే చూడండి 66 ఇంటూ 66 ఇచ్చాడు అనుకోండి, క్లియర్ ఓకేనా. ఇక్కడ చూడండి డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. 2 మైనస్ 1 డిజిట్స్ చూడండి, డబల్ డిజిట్స్ ఇంటూ డబల్ డిజిట్స్ ఇంటూ అవుతున్నాయి కాబట్టి 2 మైనస్ 1 ఎంత 1. అంటే ఒక ప్రాపర్టీ వాడాలి. అంటే 36 అనేది ఏముంటుందంటే కామన్గా కంపల్సరీ ఉంటుంది. ఇది క్లియర్ ఓకేనా, 36 ఉంటుంది. ఇంకా ప్రాపర్టీస్ ఏం వాడాలి అంటే 4 and 5 ఎక్కడ వాడతామంటే 3కి ముందొకటి 5. అంటే మన ఆన్సర్ ఏమో చూడండి 4 3 5 6 అనేది ఆన్సర్ వస్తుంది, క్లియర్ ఓకేనా. ఇంకోటి తీసుకొని చూడండి 666 ఇంటూ 666 ఇచ్చాడు అనుకోండి. 666 ఇంటూ 666 ఇస్తే 36 కామన్, 36 కామన్ ఉంటుంది. ఇక్కడ ప్రాపర్టీస్ ఎన్ని వాడతాం, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్రాపర్టీస్ వస్తాయి కదా, 1 2 3 3 డిజిట్స్ కాబట్టి 3 మైనస్ 1 ఎంత అంటే 2 ప్రాపర్టీస్. మనం వాడే ప్రాపర్టీస్ ఎంత 2 కాబట్టి ఏమవుతుంది చెప్పండి 4 4 3 5 5 6, క్లియర్ ఓకేనా. 4 4 3 5 5 6. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి 66 66 ఇంటూ 66 66 ఇచ్చాడు. 4 ఉన్నాయి కదా సెట్ కాబట్టి 4 మైనస్ 1 3. అంటే ప్రాపర్టీస్ ఎన్ని వాడతాం అంటే 3 ప్రాపర్టీస్ వాడతాం. 3 6 అనేది కామన్గా ఉంటుంది, క్లియర్ ఓకేనా. ఇక చూడండి 3 ముందు 444 రాస్తున్నాయి. ఎక్కడిది 444 6 ఇక ప్రాపర్టీస్ 4 5 ఇక్కడ ఎంత 3 వాడుతున్నాం 4 డిజిట్స్ కాబట్టి మళ్ళీ 555 6. అంటే మన ఆన్సర్ చూడండి 444 3 555 6 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక చూడండి ఇలాంటి ప్రాపర్టీస్ అని నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చే ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ.